రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎం లో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైల్ ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్ కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్. ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు. క్రిసల్ లో పనిచేశాడు. కేపీఎంజీ లో కన్సల్టెంట్ గా పనిచేశాడు. ఎస్ఆర్ పోర్ట్స్ లో పనిచేశాడు. ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు రిపోర్టు? ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెజ్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిరియలంటాయి. మనకి 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు. ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్. రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్ కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2,000 కోట్లకు గాను. ఈ రోజు నేను అడుగుతున్నా, న్యాయమా ధర్మమా నడుతున్నాం? ఇది బెదిరించడం కాదా? ఇది గన్ను పెట్టుకుని లాక్కోవడం కాదా? ఏమంటారు? 2,000 కోట్ల ఎస్టిమేషన్ వేసిన 2,000 ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు? 12 కోట్లకు తీసుకుంటారా? 2,000 కోట్లు ఎక్కడా, 12 కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం. సరే, దీనికైనా పేమెంట్ ఆ 12 కోట్లు దాని అమ్మబడారే. 2,000 కోట్ల భూమి 12 కోట్లకి దొబ్బేశారు కదా. పేమెంట్ పేమెంట్ అది కూడా స్పాట్ లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2,000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్ 6 నెలల తర్వాత బ్యాంక్ లో ఏమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? 429 అంటారా? ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం.